హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఈ వీడియోని చూసే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టి వీడియోకైతే ఒకసారి వీడియోని అయితే చూడండి. ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ, ఈరోజు ఒకరు వస్తారు, నీ సహాయం కోరుతారు, నిన్నే మోసం చేసిపోతారు. భాగ్యం ఉంటేనే నువ్వు నా నుంచి బయటపడడానికి దారి కనబడుతుంది. జాగ్రత్త బిడ్డ అంటూ ఈరోజు బాబాగారు హెచ్చరిస్తున్నారండి. అలాగే ఈరోజు నీ కోసం 2 వార్తలు ఎదురు చూస్తున్నాయి తల్లి. ఒకటి చెడు వార్త, ఒకటి శుభవార్త. నీకు ఏ వార్త కావాలో ఎంచుకో. ఒక 2 నిమిషాలు విన్నావు అంటే నేను చెప్పేది మొత్తం అర్థమవుతుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. బాబాగారి సందేశం వినే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందివ్వండి. అలాగే వీడియోను చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వీడియోస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం. బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, జాగ్రత్త, ఒకరు వస్తారు, నీ సహాయం కోరుతారు, నిన్నే మోసం చేస్తారు అంటున్నారండి. దాని నుంచి నువ్వు బయటపడు, లేకపోతే ప్రమాదంలో పడతావు అని అంటూ నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఒక చిన్న కథ రూపంలో చెప్తాను అంటున్నారండి బాబాగారు. పూర్వం ఒక గురూజీ తన శిష్యులకి కొన్ని ఉపదేశాలు చెప్తున్నాడు. అయితే వాళ్ళలో ఒక శిష్యుడు లేచి నిల్చొని గురువుని ఒక 3 ప్రశ్నలు అడిగాడు. గురువుగారు, ఎవరికి అదృష్టం ఉంటే ధనం లభిస్తుంది? బలవంతులు ఈ ప్రపంచంలో ఇచ్చిన మాట తప్పితే ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అది విన్న ఆ గురువుగారు, శిష్య, నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడిగావు. నువ్వు ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను, అది జాగ్రత్తగా వింటే నీకు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు. ముందు ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక అతిపెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక గద్ద నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు కింద కేవలం కొద్ది దూరంలో ఒక పుట్టలో పాము నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆ పామును చెట్టు పైన ఉన్న గద్ద గమనిస్తూనే ఉండేది. ఒకరోజు పాము బయటకు రావడం గుర్తించిన గద్ద ఒక్కసారిగా ఆ పాముకు దగ్గరగా వెళ్ళింది. ఆ పాము ఇంకా పూర్తిగా బయటికి రాలేదు కాబట్టి అందుకే వెంటనే పుట్టలోకి వెళ్ళిపోయింది. కానీ కొంతసేపటికి పాము తన పుట్టలో నుంచి బయటకు చూసింది. గద్ద ఇక్కడే ఉందా లేదా అంటూ వెతుకుతుంది. గద్ద ఆ పామును పట్టుకోవడానికి మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి కూడా ఆ పాము బయటికి రాకుండా లోపలికి వెళ్ళిపోయింది. పాము బయటకు రావాలనుకున్న ప్రతిసారి గద్ద దానిపై నుండి దాడి చేసి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది. దీంతో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మరోవైపు చాలా రోజుల నుండి ఆ పామును ఎప్పుడు పట్టుకుంటే అది ఎప్పుడు బయటకు వస్తుందో, దాన్ని ఎప్పుడు చంపి తినాలా, ఎప్పుడు దాన్ని తిందామా అని ఆలోచిస్తూ ఉంటుంది. పుట్ట లోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజుల వరకు బయటకు రాదు. ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ పాము తనలో తాను అనుకుంటుంది. ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరితో కూడా విక్రమాదిత్య మహారాజుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తుంది. అతడు ఒక్కసారి కలిస్తే నేను అతడికి జీవితాంతం రుణపడిపోతాను అని కూడా చెప్తుంది. కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా మహారాజు విక్రమాదిత్య ఈ సమాచారాన్ని ఆయనకి చేరదు, ఆయన దాకా వెళ్ళదు. పుట్ట లోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజుల వరకు బయటికి రాదు. ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని ఆ పాము తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరితో విక్రమాదిత్య మహారాజుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తుంది. అతను ఒకసారి కలిస్తే నేను అతడికి జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్తుంది. కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా మహారాజు విక్రమాదిత్యకి సమాచారం చేరలేదు. ఒకరోజు విక్రమాదిత్య అడవి నుంచి వెళ్తున్నప్పుడు పాముకి ఒక శబ్దం వినిపించింది. దీంతో అది దాని పుట్ట నుంచి బయటికి రాకుండానే, మీరెవరో నాకు తెలియదు, వీలైతే మహారాజు విక్రమాదిత్యని మీరు ఇక్కడికి తీసుకురండి అని చెప్తుంది. అది విన్న ఆ మనిషి, నీకెందుకో అతడితో ఏం పనుంది
అని అడగగానే ఆ పాము మాట్లాడుతూ, విక్రమాదిత్య గారు ఏ ప్రాణికి కష్టం వచ్చినా సహాయం చేస్తారు. నేను ఇప్పుడు ప్రస్తుతం అతిపెద్ద సమస్యను ఇరుక్కున్నాను. నేను చాలా రోజుల నుంచి పుట్టలోనే ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ పుట్ట నుంచి బయటకి వచ్చిన ప్రతిసారి ఈ చెట్టుపైనున్న గద్ద నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నేను దీని నుంచి బయటకు రాకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఉన్నాను. బయటికి కూడా రావటం లేదు. నేను భోంచేసి 2 రోజులైంది. నాకు చాలా ఆకలిగా ఉంది. అందుకే నేను మహారాజు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే విక్రమాదిత్య మాట్లాడుతూ, ఓ సర్పమ్మ, నేనే మహారాజుని, విక్రమాదిత్యని. నేను నీకు ఎలా సహాయం చేయగలను అని అడగగానే ఆ పాము, మహారాజా, మీరు ఏ పనైనా చేయండి, కానీ నన్ను ఈ గద్ద నుంచి కాపాడండి. లేకపోతే నన్ను ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా చంపేస్తుంది అని చెప్తుంది. ఇది విన్న విక్రమాదిత్యుడు, సరే అయితే నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అడవిలో చాలా దూరంగా ఉంచేస్తాను అని చెప్తాడు. ఇది విన్న పాము వెంటనే మాట్లాడుతూ, లేదు, అలా చేస్తే ఈ గద్ద మిమ్మల్ని అనుసరించి నన్ను వదిలేయగానే చంపి తినేస్తుంది. దీనికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. మీరు కాసేపు నన్ను మీ కడుపులో పెట్టుకోండి, మీ కడుపులో నన్ను దాచుకోండి. అప్పుడు ఆ గద్ద నేను ఎక్కడికి వెళ్ళానో అర్థం అవ్వక అయోమయం స్థితిలో పడిపోతుంది. దానికి అసలు నేను ఎక్కడికి వెళ్ళానో కూడా తెలియదు. దీంతో మీరు నన్ను చాలా దూరం వరకు తీసుకెళ్ళి వదిలేయచ్చు. కొంత దూరం వరకు నడిచి వెళ్ళిన తర్వాత నేను మీ కడుపు నుంచి బయటకు వచ్చేస్తాను అని తాను చెప్తుంది. నిజానికి విక్రమాదిత్య కష్టాల్లో ఉన్న ఏ జీవికైనా సరే సహాయం చేస్తాడు. అందుకే అతను పాము చెప్పిన మాటలు కూడా నమ్ముతాడు, ఒప్పుకుంటాడు. అదేంతో పాము వెంటనే విక్రమాదిత్య కడుపులోకి వెళ్ళింది. కాసేపటికి విక్రమాదిత్య అడవిలో నడుస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక సురక్షితమైన ప్రదేశానికి వచ్చింది. అప్పుడు విక్రమాదిత్య, ఓ సర్పమా, నువ్వు నా కడుపు నుంచి బయటికి రా. నేను నీ కోసం ఒక సురక్షితమైన ప్రదేశాన్ని వెతికాను. ఇక్కడ నివసిస్తే నీకు ఏ హాని జరగదు. నేను ఏ గద్ద కూడా ఏమీ చేయలేదు అని చెప్తాడు. ఇది విన్న వెంటనే పాము, లేదు మహారాజా, నేను మీ కడుపు నుంచి బయటకు రానని చెప్తుంది. అప్పుడు విక్రమాదిత్య కొంత దూరం వెళ్ళిన తర్వాత, నువ్వు నా కడుపు నుంచి బయటకి వస్తానని నాకు మాట ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకని రావటం లేదు, ఎందుకు మాట తప్పుతున్నావు అని అడగగానే ఆ పాము, నీ కడుపులో ఉన్నప్పుడు దొరికిన ఆనందం నాకు ఏ పుట్టలో ఉన్నప్పుడు కూడా దొరకలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కడుపు నుంచి బయటికి రాను అని చెప్తుంది. పాము యొక్క చెడు స్వభావాన్ని అర్థం చేసుకున్న విక్రమాదిత్యుడికి అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆ పాము విషం వల్ల మహారాజు యొక్క శరీరం పూర్తిగా బలహీనం పడిపోయింది. దాంతో అతను ఒకవేళ ఇప్పుడు మీరు రాజ్యానికి బయలుదేరితే కూడా దారి మధ్యలో స్పృహ కోల్పోతాను. ఒంట్లో అస్సలు శక్తి లేదు, చాలా నీరసంగా ఉంది, కాస్తంత ఓపిక కూడా లేదు, రాజ్యానికి చేరుతాననే నమ్మకం కూడా లేదు. అందుకని ఈ అడవిలో ఏదో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని నివసిద్దామని అనుకుంటాడు. అతని శరీరం నుంచి రక్తం బయటికి వస్తుంది. అలాగే ఆ పాము యొక్క విషం వల్ల అక్కడ చాలా దుర్వాసన వస్తుంది. అయితే మహారాజు విక్రమాదిత్య షాక్ తీసుకుంటాడు. ఆ కాలంలో ఒక పొరుగు రాజ్యం ఉండేది. ఆ రాజుకి 3 కూతుర్లు. నిజానికి అతనికి చాలా అహంకారం. అతనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా సరే వాళ్ళని శిక్షిస్తాడు. ఒకరోజు ఇతను తన కూతుర్లతో, మీరు ఎవరి అదృష్టం వల్ల భోజనం చేయగలుగుతున్నారు, కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు అని అడుగుతాడు. వాళ్ళల్లో 2 కూతుర్లు తండ్రికి భయపడి, మేము మీ భాగ్యం వల్లనే భోజనం చేయగలుగుతున్నాం నాన్న అని చెప్తారు. కానీ అతడి మొదటి కూతురు చిత్రలేఖ మాత్రం, లేదు నాన్న, మేము మా భాగ్యం వల్లనే ఈరోజు మేము ఇలా ఉన్నాం, కడుపు నిండా భోజనం చేస్తున్నాం అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే ఆ మహారాజుకి చాలా కోపం వస్తుంది. దీంతో తన కూతుర్ని శిక్షించాలని అనుకుంటాడు. వెంటనే తన రాజ్యంలోనే బ్రాహ్మణులందరినీ పిలిపించి, వాళ్ళందరితోనూ నా కూతుర్లకి వివాహ సంబంధం నిశ్చయించండి. నా మొదటి కూతురికి చిత్రలేఖకి ఒక బలహీనమైన రాజును వెతకండి, మిగిలిన 2 కూడా పరాక్రమవంతులైన రాజును వెతకండి అని చెప్తాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ 3కి పెళ్లి చేయడం కోసం 5 బ్రాహ్మణులు కలిసి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. బ్రాహ్మణులు 2 రాజుగారి 2 కూతుర్లకి గొప్ప రాజు కుటుంబాలను వెతికారు. కానీ రాజుగారి పెద్ద కూతురికి
ఇంకెవరు దొరకలేదు. దీంతో బ్రాహ్మణులు రాజ్యమంతా వెతుకుతూనే ఉంటారు. అలా వాళ్ళు ఒక అడవిలో ప్రయాణిస్తుంటారు. అక్కడ మహారాజు విక్రమాదిత్య చాలా బలహీనంగా ఉంటాడు. ఆ రాజుగారిని చూసిన వెంటనే బ్రాహ్మణుడు ఇద్దరు ఎందుకంటే మంచి వ్యక్తి మనకు దొరకడని భావించి వెంటనే చిత్రలేఖకి ఈ అబ్బాయిని కుదర్చాలని అనుకుంటారు. ఇతనితో రాజు యొక్క పెద్ద కూతురు పెళ్లి చేయడం మంచిదని రాజుగారికి చెప్తారు. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. దీంతో బ్రాహ్మణులిద్దరూ కూడా అతడితో చిత్రలేఖ వివాహం నిశ్చయించారు. చిత్రలేఖని వాళ్ళు అడవికి తీసుకువెళ్ళి అక్కడున్న విక్రమాదిత్యతో వివాహం చేశారు. నిజానికి మహారాజు విక్రమాదిత్య ఒకప్పుడు పరాక్రమవంతుడు. కేవలం ఆ పాము వల్లే అలా బలహీనంగా మారిపోయాడు. కానీ చిత్రలేఖ ఒక గొప్ప ప్రతివ్రత. తన భర్త లేవలేని స్థితిలో ఉన్నా కూడా ప్రతిరోజు అతడికి సేవ చేస్తూ ఉండేది. కానీ రాజు యొక్క మిగిలిన ఇద్దరు కూతుర్లు మాత్రం రాజభవన సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా సమయం గడుస్తూ ఉంది. అయితే విక్రమాదిత్యుడు నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరంలో ఒక పాము పుట్ట ఉంది. ఒకరోజు నిద్రపోయిన తర్వాత పాము పుట్టలో నుంచి ఒక పాము బయటికి వచ్చి విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముతో ఇలా అంటుంది, ఓ దుష్టుడా, నువ్వు నీ మాట తప్పి మహారాజు విక్రమార్క కడుపులోనే ఎలా నివసిస్తున్నావు? మహారాజుకి తన కడుపు నుంచి బయటకి వస్తానని మాట కూడా ఇచ్చావు కదా. కానీ ఇన్ని రోజుల నుంచి నువ్వు లోపల నుంచి బయటికి రాకుండా ఏం చేస్తున్నావు? నీ వల్ల మహారాజు పూర్తిగా బలహీన పడిపోయాడు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తావో నీకు అర్థం కావటం లేదా? ఈ సమయంలో విక్రమార్కుడు ఎంతోమందికి సహాయం చేశాడు. నిన్ను చంపడం అతడికి కష్టమైన పనేమి కాదు. ఎవరైనా గంగాజలాన్ని తెచ్చి విక్రమార్కుడికి తాగిస్తే అతడి కడుపులో ఉన్న నువ్వు 100 ముక్కలైపోతావు ఒక క్షణంలోనే అని చెప్తాడు అంటుంది ఆ పాము. విక్రమార్క కడుపులో ఉన్న పాము ఇదంతా విని మాట్లాడుతూ, చాలే అప్పుడు నీ గురించి నాకు కూడా తెలుసు. పుట్టలో బంగారు పులిని దాచుకొని కాపలా కాస్తున్నావు. నీకు ఆశ లేకపోతే అన్నిటికీ ఎందుకు కాపలా కాస్తున్నావు అంటుంది. దానికి పాముని నీలాగా దుష్టబుద్ధి కావలసిన ఎవరైతే పుణ్యాత్ములు అలాంటి వారు రావి చెట్టు వేస్తున్న నూనె తీసుకొచ్చి కాచి పుట్టలో పోసి ఆ తర్వాత పుట్టనంతా తవ్వుతాను. ఆ బంగారం అంతా కూడా బయటకు వస్తుంది. అలా ఎవరు అదృష్టవంతులైతే వారు వారిని దక్కించుకుంటారు. నేను అలాంటి మంచి మనుషులు వచ్చేదాకా నేను కాపలా కాస్తాను అని జరుగుతుంది. ఇలా ఏది జరిగినా సరే దాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడాలి. అప్పుడు నిలబడినప్పుడే ఎలాంటి సందర్భంలో చిత్రలేఖ ఇదంతా కూడా రాసి ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వింటూ ఉంటుంది. గాయాన్ని గురి చేస్తున్న తన భర్త కడుపులో ఒక పాము ఉందనే విషయం తనకు తెలుస్తుంది. దీంతో తను ఒక ముని ఆశ్రమానికి వెళ్ళి గంగాజలం కావాలని అడగలేదు. అసలు నువ్వు ఎవరు గంగాజలం పక్కన పెట్టేసేటాడు ఆ ముని. అప్పుడు చిత్రలేఖ, నేను ఒక రాజకుమార్తెనని, నా భర్త కడుపులో ఒక పాము కూర్చొని ఉంది. గంగాజలం దానికి విరుగుడుగా పనిచేస్తుందని నేను విన్నాను. అందుకే మీ దగ్గరికి వచ్చాను అని చెప్తుంది. ఇది విన్న మహర్షి చిత్రలేఖను వెంటనే గంగాజలాన్ని ఇచ్చాడు. దీంతో తను ఆ గంగాజలాన్ని తీసుకొని విక్రమాదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత తను మహారాజు విక్రమాదిత్యతో, ప్రభు, ఒకసారి మీరు ఈ గంగాజలాన్ని తాగండి. దీంతో మీ బలహీనత మొత్తం తగ్గిపోతుందని చెప్తుంది. విక్రమాదిత్య గంగాజలాన్ని తాగుతాడు. కాసేపట్లోనే అతడి కడుపులో ఉన్న పాము చనిపోతుంది. ఒకరోజు చిత్రలేఖ విక్రమాదిత్యతో మాట్లాడుతూ ఇలా అంటుంది, మీరు వీలైతే నాకు రావి చెట్టు యొక్క నూనెను తీసుకురాగలరా అని అడుగుతుంది. నిజానికి పెళ్ళైనప్పటి నుంచి చిత్రలేఖ తన భర్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత తన మొట్టమొదటిసారిగా విక్రమాదిత్యుని ఒక వస్తువు కావాలని అడిగింది. దీంతో విక్రమాదిత్య కూడా వెంటనే నూనెను తీసుకురావడానికి వెళ్ళాడు. కొంత సమయంలోనే అతను నూనెను తీసుకొని తిరిగి వస్తాడు. ఇక చిత్రలేఖ ఆ నూనెను బాగా వేడి చేసి తన కుటీరం దగ్గర ఉన్న ఆ పాము పుట్టలో వేస్తుంది. కాసేపటికి మహారాజు విక్రమార్కుడి అక్కడ తవ్వమని చెప్తుంది. విక్రమాదిత్యుడు తవ్వగానే ఆ పుట్టలో నుంచి బంగారం బయటపడుతుంది. దీన్ని చూసిన చిత్రలేఖ, మహారాజా, మా నాన్నగారు నన్ను చాలా అవమానించారు. నన్ను ఒక బలహీనమైన వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని నీతో పెళ్లి చేశారు. కానీ నా అదృష్టం వలన అంతా మంచి జరిగింది. ఇప్పుడు మనం ఈ అడవిలోనే ఒక అద్భుతమైన కోటను నిర్మించుకుందామని చెప్తుంది.
దాంతో విక్రమార్క మాట్లాడుతూ చిత్రలేఖ నువ్వేం మాట్లాడుతున్నా, మనం ఒక రాజ కుటుంబానికి చెందిన వాళ్ళం, అడవిలో కోటను నిర్మించి నివసించలే అని చిత్రలేఖకి నచ్చజెప్పడం చూస్తాడు. కానీ ఎంత చెప్పిన చిత్రలేఖ విక్రమార్కుడి మాట వినదు. దీంతో విక్రమార్కుడు కూడా అడవిలోనే ఒక అందమైన కోటను నిర్మిస్తాడు. మరోవైపు చిత్రలేఖ తండ్రి రాజైన ఆ రాజ్యాన్ని ఇంకొక రాజు వచ్చి ఆక్రమిస్తాడు. ఇక దాంతో ఆ రాజు తన కుటుంబంతో పాటు అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వచ్చేస్తాడు. చాలా రోజుల వరకు ఆహారం కోసం వెతుకుతూ ఉంటాడు. చివరికి ఒకరోజు అతడు విక్రమార్కుడు ఉన్న కోట దగ్గరికి చేరుతాడు. దీంతో ఒక సేవకుడి ద్వారా కోటలోకి ఆహ్వానిస్తుంది. కూతురు వాళ్ళ నాన్నను చూసి గుర్తుపట్టి అసలు ఆమె ఎవరో నన్నెందుకు పిలుస్తుంది అని ఆ రాజు తన నోట అనుకుంటూ ఉండిపోతాడు. అక్కడికి వెళ్ళగానే తన కూతుర్ని చూసి చాలా ఆనందపడతాడు. నాన్న, నేను కేవలం నా భాగ్యంలో ఉన్నది, నా తలరాతలో ఉన్నది అనుభవిస్తున్నాను, తింటున్నాను. మీ భాగ్యంలోది నేను తినటం లేదు అని అంటుంది. మీరు నన్ను బలహీనుడికిచ్చి పెళ్లి చేశారు, కానీ నా జాతకంలో బలహీనుడు లేడు. నా భర్త ఒక పరాక్రమవంతుడైన ఒక రాజు అని చెప్పగానే ఆ రాజు తను చేసిన తప్పు గురించి క్షమాపణ కోరాడు. చిత్రలేఖ అతన్ని ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత విక్రమాదిత్యుడు తన మామగారి రాజ్యానికి తీసుకువెళ్ళి మామగారిని ఓడించి రాజ్యం సొంతం చేసుకున్న ఆ రాజు మీద యుద్ధానికి వెళ్ళి తన మామగారి ఆస్తిని సంపాదించి తన మామగారికి అప్పగిస్తాడు విక్రమాదిత్యుడు. ఇలా ఆ గురువు ఈ కథను శిష్యులకి చెప్తాడు. ఆ శిష్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఎవరైనా సరే వారి భాగ్యంలో ఉన్నది మాత్రమే తింటారు. రెండవది, ఈ ప్రపంచంలో బలమైనది సమయం. ఎప్పుడైతే విక్రమాదిత్యుడు కడుపులో పాము ఉన్న సమయం ఉందో ఆ సమయంలో అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. అప్పుడు విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముకి ఏ గతి పట్టిందో ఆడిన మాట తప్పిన వారికి కూడా అదే గతి పడుతుంది. బిడ్డ, చూసావు కదా, నీ చుట్టూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు నిన్ను దేవుడు అంటారు, నిన్ను రాజు అంటారు, నువ్వు తప్ప నాకు దిక్కులేరు అంటారు. కానీ నన్ను కాపాడు, నా అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను మోసం చేయాలని చూస్తారు. బిడ్డ, జాగ్రత్త. ఎక్కడైనా సరే ఇలాంటి చెడు బుద్ధి, దుష్ట బుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు. మనుషుల్లో ఉంటారు, ప్రాణులలో ఉంటారు, మనుషులు అయితే మరి ఎక్కువగా ఉంటారు బిడ్డ. కాబట్టి జాగ్రత్త. నేను చెప్పిన చెడు వార్త ఏంటి అంటే, ఇలా ఒకరు వచ్చి నిన్ను మోసం చేస్తారు అని చెప్పాను కదా, అది ఇదే. ఇక శుభవార్త ఏంటంటే, నీ భాగ్యంలో ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరు కూడా లాగేయలేరు. ఈరోజు ఇంత దయనీయమైన, అంత పేదరికంలో ఉన్నవారు కూడా వాళ్ళ భాగ్యం వచ్చిన రోజు వాళ్ళు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే కుబేరులు అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారు, బాగా డబ్బున్న వాళ్ళు అయిపోతారు. మీ భాగ్యంలో అది రాసిపెట్టి ఉంటే అది లాక్కోవడం ఎవరి వల్ల కూడా కాదు. ఈ కథలో కూడా చెడు వార్త అంటే విక్రమాదిత్యుడికి కడుపులోకి పాము వెళ్ళి అతడిని బలహీనుడిగా మార్చటం, రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేయడం. భాగ్యం అంటే ఆమె ఎంత నిరుపేదని ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఆమె భాగ్యం ఆమెకుంది కాబట్టి ఆమె మళ్ళీ ఎలాగలాగా రాజులాగి మంచి మనిషిగా తయారు చేసుకొని తన సిరి సంపదలతో తన జీవించడం. నీ జీవితంలో కూడా అంతే. నీ భాగ్యాన్ని ఎవ్వరు కూడా లాక్కోలేరు. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎంత మంచిగా నమ్మించినా, నమ్మక ద్రోహం చేయాలని చూసినా జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీ సాయి చెప్పింది గుర్తుంచుకుంటావు కదా అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందించారు కదండి. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుంటున్నంత వరకు సెలవు. సర్వే జన సుఖిన భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబురి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటాము. బాబా గారు చెప్పిన నీ భాగ్యంలో రాసిపెట్టి ఉంటుంది, లాక్కోవడం ఎవ్వరి వల్ల కూడా కాదు తల్లి. ఈ కథలో కూడా అదే ఉంది. చెడు వార్త అంటే విక్రమాదిత్యుడికి కడుపులోకి పాము వెళ్ళి అతన్ని ఎలా బలహీనంగా మార్చటం, రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేయటం. భాగ్యం అంటే ఆమె ఎంత నిరుపేదకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆమె భాగ్యం ఆమెకు ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఎలాగోలాగా రాజుగారిని మంచి మనిషిగా తయారు చేసుకొని తన సిరి సంపదలతో తను జీవించటం. నీ జీవితంలో కూడా అంతే. నీ భాగ్యాన్ని ఎవ్వరు కూడా లాక్కోలేరు.
అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు మంచిగా చెప్పారు కదండి. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేను నమ్మక ద్రోహం చేయాలనుకున్నా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు, సాయి చెప్పింది గుర్తుంచుకుంటావు కదంటూ బాబాగారు అయితే ఈరోజు మంచి సందేశాన్ని అందించారండి. సర్వేజన సుఖినో భవంతు.